వెల్కమ్ బ్యాక్ టు న్యూస్ ఆన్లైన్. మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావుపై ఫైర్ అయ్యారు కాంగ్రెస్ నేత దేవినేని నెహ్రూ. ఉమకి ఎన్టీఆర్ ఎవరో తెలియదన్న ఆయన తమ్ముడు తన వద్దే రాజకీయం నేర్చుకున్నాడని చెప్పారు. అంత మాత్రాన ఇష్టారీతిన మాట్లాడితే ఊరుకోబోనని స్పష్టం చేశారు. రాజధాని విషయంలో కృష్ణా జిల్లాకు అన్యాయం జరిగితే ఉద్యమిస్తామని హెచ్చరించారు నెహ్రూ. పండగ రోజు ఏదన్నా ఉందంటే అది శ్రీమతి ఇందిరాగాంధీ పుట్టినరోజు. విజయవాడ రాజధానిని ఆహ్వానం చేశాడు. కృష్ణానది అటు ఇటు రెండేపులే అక్విజిషన్ చేసి రెండు ప్రాంతాలను కూడా రాజధానిని చేస్తానని చెప్పి వాళ్ళ ఒకే ప్రాంతాన్ని ఒకేసారి కేంద్రీకృతం చేసి 30,000 ఎకరాలను ఎందుకు ఎక్వైర్ చేస్తున్నామని చెప్పేసి నేను అడుగుతున్నాను. ఒక మంత్రి అంటారు, నా ముందు కళ్ళు వేసినటువంటి మంత్రి, ఆయనకి ఎన్టీ రామారావు ఎవరో తెలియదు, ఎన్టీ రామారావు ఎట్లా ఉంటాడో కూడా తెలియదు. ఏదో నా దొడ్లో పెరిగాడు, దొడ్లో ఆ అసెంబ్లీకి చుట్టూ తిరుగుతూ ఉండేవాడు, నేర్చుకున్నాడు కొంచెం.